రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. 2020 నాటి ఢిల్లీలో జరిగినటువంటి హిందూ వ్యతిరేక అల్లర్లు బహుశా 5-6 ఏళ్ళు అయిపోయింది. హిందూ సమాజం మర్చిపోయి ఉంటుంది, దేశం కూడా మర్చిపోయి ఉంటుంది. 2020లో డొనాల్డ్ ట్రంప్ భారతదేశంలో పర్యటించేందుకు వచ్చినప్పుడు ఈ అల్లర్లు జరిగిన ఒక పథకం ప్రకారము ఢిల్లీని మొత్తము బుగ్గి చేయాలన్నటువంటి ప్రయత్నం జరిగింది. ఈ దాడుల్లో ఒక సిఐడి ఇన్స్పెక్టర్గా పనిచేసేటటువంటి అంకిత్ శర్మని 40 కత్తిపోట్లు పొడిచి ఒక నాలాలో పారేశారు. అదేవిధంగా ఒక ఉత్తరాఖండ్కి చెందినటువంటి వ్యక్తి పైన చాలా తీవ్రంగా దాడి చేసి అతన్ని చంపేశారు. అనేక మంది, దాదాపు 53 మంది చనిపోయారు ఈ సంఘటనలలో. అయితే ఈ కేసుకి సంబంధించి ఇందులో ప్రధాన నిందితులకు బెయిల్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వచ్చింది. ఈ డిమాండుని ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. సెప్టెంబర్ 2వ తారీఖున ఈ బెయిల్ అప్లికేషన్స్ని తోసిపుచ్చింది. దీనిలో కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు? జేఎన్యూ విద్యార్థిగా ఉంటూ దేశవ్యాప్తంగా మత కల్లోలాలకి పథకం వేసినటువంటి, ఢిల్లీ అల్లర్లకి పూర్తి ప్లానింగ్ చేసినటువంటి ఉమర్ ఖాలిద్, ఆయనతో పాటు ఈశాన్య భారతాన్ని మిగతా భారతదేశంతో కలిపేటటువంటి సిలిగురి నెక్కుని మనము పూర్తిగా దిగ్బంధనం చేసి పారేద్దాం, అసలు నార్త్ ఈస్ట్ని భారతదేశం నుంచి విడగొట్టేద్దాం అన్నటువంటి షర్జీల్ ఇమామ్ని, అదేవిధంగా గుల్ఫిషా ఫాతిమా అనేటటువంటి ఒక మహిళ, సైఫీ అనేటటువంటి మరొక వ్యక్తి, వీళ్ళందరూ కూడాను, ఖాలిద్ సైఫీ అతని పేరు, మీరన్ అనేటటువంటి ఒక వ్యక్తి, వీళ్ళందరికీ బెయిల్ అడిగారు. ఈ బెయిల్ అడిగినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇదే కేసులో నిందితులుగా ఉన్నటువంటి దేబాంగన కలిత అనేటటువంటి ఒక అమ్మాయికి, అదేవిధంగా నతాషా నర్వాల్ అనే అమ్మాయికి బెయిల్ ఇచ్చారు. కాబట్టి వాళ్లకు బెయిల్ ఇచ్చారు కాబట్టి మాకు కూడా బెయిల్ ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు వాదించారు. అయితే కోర్టు వీళ్ళిద్దరూ చాలా చిన్న స్థాయిలో, వీళ్ళు కూడా కుట్రకు పాల్పడ్డా, వీళ్ళ కుట్ర చాలా చిన్న స్థాయిలో ఉంది, వీళ్ళ పాత్ర చాలా తక్కువగా ఉంది. కానీ ప్రధాన నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రిన్సిపల్ ఆఫ్ ప్యారిటీ ఇక్కడ వర్తించదు అని కోర్టు స్పష్టమైనటువంటి తీర్పు చెప్పింది. వీళ్ళ బెయిల్ని తిరస్కరించింది. ఈ సందర్భంగా జరిగినటువంటి వాద ప్రతివాదాల్లో అసలు 2020లో ఢిల్లీలో జరిగినటువంటి యాంటీ హిందూ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ రైట్స్ ఎంత లోతైన కుట్రలో భాగంగా జరిగాయన్నది వెలుగులోకి వచ్చింది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, వీళ్ళందరూ కూడాను ప్రయత్నపూర్వకంగా కొన్ని స్పాట్స్కి మహిళల్ని పెద్ద సంఖ్యలో తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చే బాధ్యతను ఈ గుల్ఫిషా ఫాతిమా అనేటటువంటి యువతికి అప్పగించారు. ఆమె జహంగీర్పూరి నుంచి మహిళలను పెద్ద ఎత్తున తీసుకొచ్చి వాళ్ళని సీలంపూర్, జాఫరాబాద్, ఆ రోడ్ల ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో తీసుకొచ్చి వాళ్ళని అక్కడ నిలబెట్టింది. వీళ్ళందరినీ మీ పసిపాపల్ని వెంట తీసుకుని రమ్మన్నారు. ఎందుకంటే పసిపాపలు వెంట ఉంటే పోలీసులు లాఠీచార్జ్ చేయరు, టియర్ గ్యాస్ షెల్స్, బాష్పవాయువు ప్రయోగించరు, కాల్పులు జరపరు. కాబట్టి మనము అల్లరి చేయడానికి వీలుంటుంది, దాడి చేయడానికి వీలుంటుంది. దాడి చేయడానికి వీలుగా యాసిడ్ తెచ్చుకోండి, దుడ్డు కర్రల్ని తెచ్చుకోండి, రకరకాల ఆయుధాలని తీసుకొచ్చుకోండి. ఇవన్నీ గనక మిరపకాయ పొడిని తీసుకొచ్చుకోండి. ఆ తర్వాత ఈ రకమైనటువంటి వస్తువులతోటి మనము దాడి చేస్తాం. మన దగ్గర పిల్లలు ఉంటారుగా, మహిళలు ఉంటారు కాబట్టి మన మీద ప్రతిదాడి జరగదు. ఈ రకంగా మనము ఇష్టారాజ్యంగా ఢిల్లీలో అల్లరి చేయవచ్చును అన్నది పథకం. దీనికోసము ప్రత్యేకంగా కొన్ని సంస్థలని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ సంస్థల్లో ఒక సంస్థ పేరు ఢిల్లీ ప్రొటెస్ట్ సపోర్ట్ గ్రూప్, DPSG. ఈ DPSG అనేటటువంటి దానిలో వామపక్ష మేధావులు ఉన్నారు, లెఫ్ట్ లిబరల్స్ అనేటటువంటి వ్యక్తులు ఉన్నారు, కొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, కొందరు ప్రొఫెసర్ అపూర్వానంద్ వంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఒక పథకం ప్రకారము, అంటే కేవలము ముస్లిముల దాడి మాత్రమే కాదు, దాంతోపాటు ఈ శక్తులు కూడాను దాడికి సంబంధించిన అన్ని ప్లాన్లు చేశారు. ఈ దేవాంగన కలిత
అన్న ఇందాక ఒక మహిళ గురించి చెప్పాను, ఆమెతో పాటు నతాషా నర్వాల్ అనేటటువంటి మహిళ గురించి చెప్పాము. వీళ్ళిద్దరూ పింజరా తోడ్ అంటే పంజరాన్ని ఛేదించు బద్దలు కొట్టు అనేటటువంటి ఒక సంస్థను నడుపుతున్నారు. ఈ సంస్థ కూడా దీనిలో పాల్గొంది, సపోర్ట్ ఇచ్చేటటువంటి పనిని చేసింది. కేవలం దీనిలో ముస్లింలే ఉన్నట్టు కాకుండా ఇతరులు ముస్లిమేతరులు కూడా ఉన్నట్టుగా, ఈ వోక్ లెఫ్టిస్ట్ గ్రూప్స్ వాటికి చెందినటువంటి వాళ్ళు కూడా ఉన్నట్టుగా కనపడాలని వీళ్ళను ఉపయోగించుకోవడం జరిగింది. వాట్సాప్ గ్రూపులు ఫార్మ్ చేశారు, వాటికి పేర్లు కూడాను వారియర్ యోధుడు, రెండవది ఔరతోంకా ఇంకలాబ్ మహిళల తిరుగుబాటు, ఇటువంటి పేర్లు పెట్టి దీనిలో సూచనలు ఇవ్వడము, వెంట ఏమేమి తెచ్చుకోవాలి, దీనికి ప్రత్యేకమైనటువంటి కోడ్ లాంగ్వేజ్ వాడారు. చాలా ఆశ్చర్యము. ఆజ్ చాంద్ రాత్ హే అంటే ఈరోజు పున్నమి రాత్రి అని అంటే, అప్పుడు ఆ పున్నమి రాత్రి అంటే దాని అర్థం ఏంటంటే రోడ్డు బ్లాకేడ్ చేయాలి. అదేవిధంగా కల్ ఈద్ హే అంటే రేపు మనం అందరము ఒక చోట సమావేశం కావాలి, ఒక నిర్ధారితమైన ప్రదేశంలో. కల్ నైనితాల్ జానా హే అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు వేరే చోటకు వెళ్ళి అక్కడ ఉద్యమం జరపాలి, ఒక నిర్ధారిత. నైనితాల్ అంటే ఒక ఢిల్లీలోనే ఒక ప్రదేశానికి నైనితాల్ అని కోడ్ వర్డ్ పెట్టారు. సో ఈ రకమైన కోడ్ లాంగ్వేజ్ని వాట్సాప్ గ్రూప్స్లో ఉపయోగించి ఢిల్లీ అల్లర్లకి పాల్పడే ప్రయత్నం చేశారు. వీళ్ళందరికీ కూడాను ఫండ్స్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైనటువంటి తాహిర్ హుస్సేన్ నుంచి వచ్చాయి. తాహిర్ హుస్సేన్ యొక్క సపోర్ట్తో ఇదంతా జరిగింది. ఈ దాడిలో 200 మందికి పైగా గాయపడ్డారు, 53 మంది చనిపోయారు. కాబట్టి ఈ కేసులో ఇప్పటికీ అరెస్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్, అతర్ ఖాన్, ఖలీద్ సైఫీ, మొహమ్మద్ సలీం ఖాన్, షిఫావుర్ రెహమాన్, మీరన్ హైదర్, గుల్ఫిషా ఫాతిమా, షదాబ్ అహ్మద్ వీళ్ళందరూ కూడాను ఇప్పటికీ జైల్లోనే ఉన్నారు. వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఇది గమనించాల్సిన విషయం. అంటే ఢిల్లీ ట్రంప్ వచ్చిన సమయంలో అల్లర్లకు ఎంత పెద్ద పథకం జరిగింది. సరిగ్గా అలాంటి అల్లర్లను ఈ దేశంలో ఇప్పుడు సర్ పేరిట కానీ ఇతర అంశాల పేరిట కానీ మళ్ళీ చేసే, బంగ్లాదేశీ రోహింగ్యాల ఏరివేత విషయంలో కానీ మళ్ళీ చేసే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బెయిల్ నిరాకరణ చాలా కీలకమైనటువంటిదని మనం చెప్పవచ్చును. పైగా ఈ అల్లర్లకు పాల్పడే ముందు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అతర్ ఖాన్, అదేవిధంగా షాదాబ్ ఖాన్లు ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ ధ్వంసం చేశారు. అదేవిధంగా ఈ ప్రొటెస్ట్లకు కావలసినటువంటి నిధులన్నీ కూడాను అబ్దుల్ ఖాలిద్ సైఫీ సేకరించారు. ఇవన్నీ కూడాను పూర్తి ఆధారాలు ఉన్న కారణంగా ఢిల్లీ కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇలాంటి దాడులే ఇప్పుడు రోహింగ్యాల పేరిట లేకపోతే బంగ్లాదేశీల పేరిట త్వరలో జరగబోతున్నాయి. సర్ పేరిట ఓట్ల తొలగింపుకి వ్యతిరేకంగా ఇటువంటి అల్లర్లు అనేక ప్రాంతాల్లో జరిగేటటువంటి పథకాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ బెయిల్ నిరాకరణ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. ఎందుకంటే 4 సంవత్సరాలుగా వాళ్ళు 3.5 సంవత్సరాలుగా వాళ్ళు లోపలే ఉన్నారు. ఈ తరహా శక్తులతో కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది అన్నది స్పష్టం చేసేటటువంటి విస్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.